హ్యాపీ డాటర్స్ డే అంటే కుమార్తెల దినోత్సవము. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ ఆదివారం దీన్ని ఈ కుమార్తెల దినోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అసలు ఈ కుమార్తెల దినోత్సవం అంటే ఎక్కడ పుట్టింది, ఎలా, ఎందుకు అనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తాము. ఈ కుమార్తెల దినోత్సవం అనేది పుట్టిందే ఇండియాలోనే. ఇది స్టార్టింగ్ ఇండియాలోనే ఇది ఆవిర్భవించింది. కుమార్తెల దినోత్సవం అంటే ప్రతి కుటుంబంలో ఉండేటటువంటి ఆడపిల్లల్ని వాళ్ళని హ్యాపీగా ఉంచడం, వాళ్ళని చాలా ఆప్యాయతగా ప్రేమగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర అలా ఉంటుంది, కానీ ప్రతి కుటుంబంలో ఆడపిల్లని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూస్తారు. ఆడపిల్లలు ఉండే ఇల్లు కళకళలాడుతూ ఉంటాయి. అందరికీ తెలిసిందే కదా. అసలు ఆడపిల్లే సృష్టికి మూలం. ఆకాశంలో చందమామ ఎలా అందంగా ఉంటుందో ఆడపిల్ల ఉండే ఇల్లు కూడా అంత అందంగా సందడిగా ఉంటుంది. అలాంటి ఆడపిల్లని ఏడిపించవద్దు. ఆడపిల్ల పుట్టడం అనేది నిజంగా వరం. అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడతారంటే అబద్ధాలు చెప్పైనా సరే ఒక ఆడపిల్లనైనా పొందండి. ఇంటికి కళ ఆడపిల్ల. తల్లిదండ్రులు దూరమైనా సరే వాళ్ళని ప్రేమించేది ఆడపిల్లే. అవసరమైతే ఆదుకుంటుంది కూడా. ఆడపిల్ల ఏడ్చిందంటే ఆ ఇంటికి మంచిది జరగదు, అరిష్టం. ఆ అమ్మాయి ఎప్పుడూ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి. చేసుకోబోయేవాడు సంతోషంగా చూస్తాడో లేదో కానీ కన్న తండ్రి మాత్రం ఆ ఆడపిల్లని అంత ప్రేమగా చూస్తాడనమాట. సో దీనిని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 4వ ఆదివారం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట ఇండియాలో. ఇది ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ కూడా జరుపుకుంటున్నారు. ఎలాగైతే ఫాదర్స్ డే, మదర్స్ డే, ఉమెన్స్ డే అలాంటి దినోత్సవాలు వస్తాయో అదేవిధంగా ఈ హ్యాపీ డాటర్స్ డే అనేది కూడా ఒక ఉత్సవం అన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.